ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ కుమార్ కు ఉద్యోగులంతా అండగా నిలిచి చేయూతనందించారు. గత 2 నెలల క్రితం నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన సంజీవ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగులంతా మృతి చెందిన సంజీవ్ కుమార్ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఉద్యోగులంతా కలిసి తమ వేతనం ద్వారా మొత్తం 5 లక్షలు వసూలు చేశారు. బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన చేతుల మీదుగా సంజీవ్ కుమార్ కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేశారు. ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ కుమార్కు ఉద్యోగులంతా అండగా నిలిచి చేయూతనందించారు. గత 2 నెలల క్రితం నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన సంజీవ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగులంతా మృతి చెందిన సంజీవ్ కుమార్ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఉద్యోగులంతా కలిసి తమ వేతనం ద్వారా మొత్తం 5 లక్షల వసూలు చేసి బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన చేతుల మీదుగా సంజీవ్ కుమార్ కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ యొక్క కుమారునికి ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడడంతో పాటు పే స్కేల్ అంశాన్ని ఉద్యోగులంతా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి వెంటనే స్పందించి ఈ నెల 21న సెక్రటేరియట్లో కలవాలని సూచించారు. పే స్కేల్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో మృతి చెందిన సంజీవ్ కుమార్కు ఉద్యోగులంతా కలిసి అండగా నిలిచి 5 లక్షలు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు ఏడుదొడ్ల వెంకటరామరెడ్డి, టీజీఓ మాజీ అధ్యక్షులు గోన మోహన్ రావు, ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లింగయ్య, కో చైర్మన్ అంజిరెడ్డి, విజయ్ కుమార్, వెంకటరామరెడ్డి, నరసింహాచారి, శ్రీనివాసరావు, జగన్, కృష్ణ, రేణుకతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.